4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లలో టెన్షన్గా 3 పైసలు వస్తాయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి డైరెక్షన్ అవసరం లేదు. మోడీ గారి ప్రభుత్వము టెన్షన్గా ప్రతి రైతు అకౌంట్ లో 4 నెలలకు ఒకసారి పైసలు ఇస్తాము. ఒక్క నెల ఒక్క రోజు ఏ రోజు కూడా ఆలస్యం కాకుండా రైతుల అకౌంట్ వేసేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అని మనం వేస్తాం. రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే పంటల సమగ్ర బీమా పథకం కావచ్చు, అనేక రకాలుగా మోడీ గారి ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయాన్ని తెలుస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులన్నింటి కూడా ఈరోజు బ్యాంకులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. బ్యాంకులకు మోడీ గారు చెప్పారు, పొదుపు సంఘాలందరూ కూడా ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా బ్యాంకులు ఇవ్వాలి. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మన అక్కలు, చెల్లెళ్ళు, మన పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి రైతులు, రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి పొదుపు సంఘాలన్నింటి కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చే సౌకర్యం కల్పించారు. రుణాలు ఇవ్వాలని చెప్పి ఆదేశం కూడా జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మహిళల ఆధ్వర్యంలో డ్రోన్స్ పెట్టి డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేయడం కానీ, ఎరువులు చల్లడం కానీ చేపట్టాలి. ఆ రకంగా రైతుల ఆరోగ్యం కాపాడాలని ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా అద్భుతమైనటువంటి రోడ్లు, ఎయిర్పోర్టులు, పోర్టులు, రైల్వేల నెట్వర్క్ అనేక రకాలుగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో నేను యాచారానికి సంబంధించినటువంటి రైతులందరినీ కోరుతా ఉన్నాను. మన రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. మన రాష్ట్రము తెలంగాణ వచ్చినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండేది. కానీ 10-13 సంవత్సరాలలో తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఉంది. తెలంగాణ ఈరోజు భవిష్యత్ అంధకారంగా మారింది. అప్పు లేకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అప్పు లేకపోతే ప్రభుత్వ ఆఫీసులలో కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 80% సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా సమయం